1982లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మనకి ఎక్కడ కూడా ఇటువంటి భవనాలు కానీ ఇటువంటి సౌకర్యాలు లేదు. తర్వాత కాలంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణలో అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసును చూసిన తర్వాతనే ఏ ఆఫీస్ అయినా ఇతర రాష్ట్రాల్లో ఒక జాతీయ పార్టీ తర్వాత ఏ పార్టీ కన్నా అంతలా మంచి ఆఫీస్ ఉందంటే అది తెలుగుదేశం పార్టీకి మాత్రమే. హైదరాబాద్లో కేవీఆర్ పార్క్ ఎదురుగా అద్భుతమైన పార్టీ ఆఫీస్ కార్యకర్తల కోసం ఆనాటి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు. ఇప్పుడు యువత కొంచెం కార్పొరేట్ స్టైల్కి అలవాటు అయిపోయారు కాబట్టి మా యువ నాయకుడు వచ్చిన తర్వాత మనందరి యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రతి ఒక్క డిస్టిక్లో పార్లమెంటరీ భవనాలు ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి బాగుండాలి అనే మంచి ఉద్దేశంతో మొత్తం కూడా ఒకప్పుడు అంటే పార్టీ నాయకులు చందాలు వేసుకునే వాళ్ళం, మిగిలింది పార్టీ పెట్టేది. ఇప్పుడు అటువంటిది ఏదీ వద్దు. 43 సంవత్సరాలుగా ఈ పార్టీని మోసిన కార్యకర్తలకి పార్టీనే కట్టియాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆఫీసుని పార్టీయే కట్టిస్తుంది. కాబట్టి మీ అందరి తరఫున పార్టీకి మా నాయకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా జిల్లా అధ్యక్షుడు షణ్ముఖం అన్నకి, మా జనరల్ సెక్రటరీ సునీల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.